ఇక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరద ముంపులో చిక్కుకుంది. గోదావరి మహోగ్ర రూపంలో ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే మంచిర్యాల పట్టణంలోని అనేక ప్రాంతాలు మునిగిపోతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ నరేష్ వివరిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద భయం వెంటాడుతుంది. ఇప్పటికే నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. ఇటు గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. ప్రాణహిత, పెనుగంగలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గోదావరి ఇప్పటికే బాసర వద్ద నుండి మొదలు పెడితే మంచిర్యాల చేరుకునేంత వరకు దాదాపుగా 2 జిల్లాల్లో 18 మండలాల్లో సమీప ప్రాంతాల్లో ఉన్న పరివాహక ప్రాంతాన్నంతా ముంచెత్తుతూ గోదావరి ఉగ్రరూపం ప్రవహిస్తుంది. గోదావరి ఎల్లంపల్లికి చేరుతున్న వరద నీరు దాదాపుగా 4,54,000 క్యూసెక్ల వరద నీరు ఎల్లంపల్లికి చేరుతుంది. ఈ వరద నీరు గోదావరికి దిగువకు వదులుతున్న నేపథ్యంలో దిగువకు కూడా భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మంచిర్యాలకు సంబంధించి మంచిర్యాల పట్టణంలోని 6 కాలనీలకు వరద భయం పోటెత్తుతుంది. ప్రస్తుతానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దాదాపుగా 4,88,248 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పి నుండి 2,50,000 క్యూసెక్లు వరద నీరు వస్తూ ఉంటే క్యాచ్మెంట్ ఏరియా నుండి ఎల్లంపల్లికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా నుండి 2,31,900 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో దాదాపు 35 గేట్లు ఎత్తి 62 గేట్లకు ఎల్లంపల్లికి సంబంధించి 35 గేట్లు ఎత్తి దిగువకు 4,95,276 క్యూసెక్ల వరద నీరును వదులుతున్నారు. మరో 2,00,000 క్యూసెక్ల వరద నీరు వస్తే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని దాదాపు 6 కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం అయితే ఆ గోదావరి ప్రాణహిత తీర ప్రాంతాల ప్రజలను వెంటాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాసర వద్ద మరింత ఉగ్రరూపంతో ఇప్పటికే దాదాపుగా 6 లక్షల పైన క్యూసెక్ల వరద నీరుతో దిగువకు బాసర నుంచి వరద కిందికి వస్తుంది. ఈ నేపథ్యంలో బాసర వద్ద కూడా పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేసే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు పుణ్యస్నానాలు జాగ్రత్తగా చేయాలి, పుష్కర ఘాట్ల వద్దకు వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్ నుంచి అమ్మవారి ఆలయం వరకు వచ్చే కాలనీ ఏదైతే ఉందో, వీధి ఏదైతే ఉందో ఆ వీధి మొత్తం జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన బ్యాక్ వాటర్ కారణంగా, గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా ఆ ప్రాంతం అంతా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో 2 రోజులు ఎడతెరిపి లేని వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంతో పాటుగా బైంసా, బాసరకు సంబంధించిన ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరదల ముప్పు పొంచి ఉందని కూడా అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఉమ్మడి ఆదిలాబాద్.